ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త్ సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఓరడించు మాటలు. జనవరి 15. మనకు జీవమయున్న క్రీస్తు. కొలస్సె పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అని కొలస్సె పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో చదువుదాం. మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవమును పొందవలనని యథార్థంగా కోరుచున్న ఎడల మనము మరణించుటకు ఇష్టపడవలను. ఎందుకనగా మన పాత జీవితమునకు, చెడిపోయిన స్వభావమునకు మరణించితేనే తప్ప ఆ జీవం మనలోనికి ఎంత మాత్రమునూ రాదు. అట్టి అనుభవమును పొందుటకు మన పాపములన్నింటి విషయమై పశ్చాత్తాపడి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచి ఆయనను మన వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించవలెను. చాలామంది యేసు ప్రభువునందు విశ్వాసముంచుచున్నామని చెప్పుదురు గాని నిజముగా ఆయన యందు విశ్వాసముంచి ఆయనను ఎరుగుట అనగా ఏమో ఎరగని వారుగా ఉన్నారు. వారు నేను యేసుక్రీస్తు ప్రభువుని నా రక్షకునిగా నమ్ముచున్నాను అను మాటలు వల్లించుదురు. అయితే దేవుడు వారికి ఎంతో ఉచితంగా ఇవ్వగోరుచున్న ఆశీర్వాదములను అనుభవించలేకపోవచ్చున్నారు. ఇదంతయు కేవలం వారి నిరక్షరాస్యత, అజాగ్రత్తను బట్టియే. దేవుడైతే తన కుమారుని యందు మనకు ప్రతి ఒక్క ఆశీర్వాదమును ఇచ్చును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనగా మనము తలంచు ప్రతి ఒక్కటి మనము వాటిని క్రియాపూర్వకముగా అనుభవించినట్లుగా కనబడకపోయినను సిద్ధాంతపరముగా ఆత్మీయ ఆశీర్వాదములన్నీ మనవే. అయితే మనము యేసు ప్రభువునందు విశ్వాసముంచుట అనగా ఏమో నిజముగా ఎరగకపోవచ్చున్నాం. మనము దేవుని వాక్యమును చదువుటయందు మరియు దాని అర్థమును గ్రహించుటకు ధ్యానించుటయందు చాలినంత సమయం గడుపుటలేదు. లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనములో ప్రభు మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది అని చెప్పుచున్నాడు. ఆయన మన పాపములను క్షమించుట మాత్రమే గాక తన రాజ్యమును అనగా ఆయనకు ఉన్నదంతయు మనకిచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. వాటిని అనుభవించుటకు గాను మనం ఈ ఆశీర్వాదములను ఎరగవలసి ఉన్నది. మనము దేవుని వాక్యమును ధ్యానించి లోతుగా తరచి చూచుటకు దానిని ప్రార్థనాపూర్వకంగా మన మోకాళ్లపై చదవవలెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.